వాస్తవానికి మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇక్కడున్న ఇంజనీరింగ్ కాలేజీలు మొదటగా వాళ్ళకు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, ముఖ్యంగా ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడున్న మేనేజ్మెంట్, అక్కడున్న చైర్మన్లు పైసల కక్కుర్తికి ఆశపడి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఇష్టానురాజ్యమైన ఫీజులు వసూలు చేసే బ్యాచ్ ఏదంటే అది కేవలం ఇంజనీరింగ్ కాలేజీలకే సొంతం. వాళ్ళకి బాగా వెన్నతో పెట్టిన విద్య అలవాటు అయిపోయింది. వాళ్ళకి పొద్దున్న లేచి మనం టిఫిన్ చేస్తాము, వాళ్ళకి అట్లా విద్యార్థులు రక్తాలు తాగడం వాళ్ళకి అలవాటు అయిపోయింది, అది కామన్ అయిపోయింది వాళ్ళకి. కానీ దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ ఉండవు. వీళ్ళకి ఇంకో దాంతోపాటు వీళ్ళకు ఫీజు రీంబర్స్మెంట్ వస్తుందని ప్రభుత్వం మీద కూడా రిమైండ్ చేసి చూపించుకుంటుంది, మా దగ్గర ఫీజు రీంబర్స్ ఉంటాయని చెప్పి. కానీ విద్యార్థులకు అందనివ్వరు. అది కేవలం ప్రైవేట్కి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే సొంతం అది. అలాగే ఇప్పుడు తక్కువ ఫ్యాకల్టీ ఎట్లుంటుందంటే అసలు వాళ్ళకి సరిగా వెల్ ఎడ్యుకేషన్ ఉండదు, క్వాలిఫై ఉండరు, ఒక ప్రొఫెసర్స్ సరిగా ఉండరు. ఓన్లీ ఫేక్ నకిలీ సర్టిఫికేట్స్ పెట్టి దాంతోపాటు ఇవన్నీ క్రియేట్ చేసి అక్కడ హెచ్ఓడి నేను డాక్టరేట్ అని చూపించుకొని కేవలం వాళ్ళ శాలరీస్ లక్షలు ఇచ్చుకుంటూ ఇక్కడ విద్యార్థుల దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1,50,000 కన్వీనర్ కూడా ఫీజు ఉందనుకోండి, వాళ్ళు ఓన్ ఫీజు చేసుకొని అక్కడ పాపం విలేజ్ నుంచి ఎక్కడో ఎక్కడ జిల్లాల నుంచి వస్తారు, ఇప్పుడు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే భూములు అమ్ముకొని బంగారం అమ్ముకొని ఫీజులు కడితే వాళ్ళ రక్తాలు తాగుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ ఖచ్చితంగా వాళ్ళు మహా దొంగలు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందని ఖచ్చితంగా చెప్తున్నాను. కాలేజీ పర్మిషన్స్ సరిగ్గా ఉండవు. ఆ కాలేజ్ పర్మిషన్స్కి 100% ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక కాలేజ్ ఉందనుకోండి, ఆ కాలేజీకి సంబంధించి కేవలం ఆ కాలేజ్ పర్మిషన్ తీసుకోవాలంటే పెద్ద కోట్ల చేతువాట మారాలి. అంటే ఇప్పుడు ఒక కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాళిమల్లారెడ్డి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బీవీఆర్ఐటి, వాసవి, గోకరాజు రంగరాజు, సిబిఐటి ఇట్లా ఉన్నాయి అనుకోండి. ఆ కాలేజ్ పర్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా కోట్లలో చేతివాటం జరిగితేనే పర్మిషన్లు. ఈ తర్వాత వీళ్ళు ఏం చూడరు, వీళ్ళ పని అయిపోయింది కదా. అక్కడ కాలేజ్ విద్యార్థులకు ఏమేమి ఉంది, విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, విద్యార్థులకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ క్యాంటీన్ ఎట్లుంది, అక్కడ శుభ్రత ఎట్లుంది, క్లాస్ రూమ్లో అసలు ఆ సిస్టమ్ ఎక్కడ ప్రొజెక్టర్ పెడతారు, ఆన్లైన్ క్లాస్ అవన్నీ దానికి సిస్టమ్ ఎట్లుంది, ఒక బెంచ్ ఎంతమంది కూర్చోవటాలు ఒక సెక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజ్ సిఎస్సి డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి ఐటీ ఇట్లా సో అండ్ సో గ్రూప్స్ ఉంటాయి కదా. అక్కడ ఎంతమంది కూర్చోవడం వీళ్ళు ఇష్టానుసారంగా ఒక బల్క్ చేసి తెలుగులో సామర్థ్యం చెప్పాడు ఒక బర్లకొటం లేచి బాధినటువంటి విద్యార్థుల పరిస్థితి తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్ పరిస్థితి ఆ రకంగా ఉంది. ఓకే అండి.